మనందరికీ కుంకుడుకాయ తెలుసుకదా, ముఖ్యంగా తలస్నానం కోసం వాడుతూ ఉంటాం. కానీ అది కేవలం జుట్టుని శుభ్రం చేయడం మాత్రమేనా? అస్సలు కాదు. అరిష్టక అని కూడా పిలిచే ఈ చిన్న గింజలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. మరి ఈరోజు ఆ రహస్యాలేంటో చూద్దాం. చూడండి, ఈ నురుగు ఇచ్చే కాయ వెనుక మన సాంప్రదాయ వైద్యంలో ఒక పెద్ద కథే ఉంది. శతాబ్దాల చరిత్ర. ఇది జుట్టుని శుభ్రం చేయడమనేది కేవలం ఒక చిన్న ఉపయోగం మాత్రమే, అంతకు మించి చాలా ఉంది. శాస్త్రీయంగా చెప్పాలంటే దీని పేరు షాపిండస్ ముకోరోసిస్. కాని మన ఆయుర్వేదంలో దీనికొక ప్రత్యేకమైన పేరుంది. అదే అరిష్టక. ఆ పేరులోనే దాని ప్రాముఖ్యత అంతా దాగి ఉంది. సరే, ఇప్పుడు ఈ మొక్కకున్న ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. ఒక్క మొక్క ఎంత ప్రాచుర్యం పొందిందో తెలియాలంటే దానికున్న పేరులను చూస్తే చాలు. ఇక్కడ చూడండి, అస్సామీ నుంచి తెలుగు, కన్నడ, తమిళం ఇలా భారతదేశంలోని దాదాపు ప్రతి భాషలోనూ దీనికో పేరుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇది మన సంస్కృతులతో ఎంతలా పెనవేసుకుపోయిందో. సరే, పేర్ల సంగతి అలా ఉంచితే అసలు దీన్ని ఔషధంగా లోపలికి ఎలా తీసుకునేవారు? కొన్ని ఆసక్తికరమైన సాంప్రదాయ పద్ధతులున్నాయి, వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పి అంటే డైస్మెనోరియా అంటారు కదా, దాన్ని తగ్గించడానికి దీన్ని ఎలా వాడేవారో చూద్దాం. పద్ధతి చాలా సింపుల్గా ఉంది కదూ. కేవలం 5 కుంకుడు గింజల లోపనుండే గుజ్జుని తీసి పేస్ట్లా చేసి దాన్ని 2 టీస్పూన్ల నువ్వుల నూనెతో కలిపి ఇచ్చేవారట. దీనివల్ల నొప్పి నుంచి ఉపశమనం లభించేదని నమ్మేవారు. ఇక మరో ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ లాంటివి అయినప్పుడు దీనికి చాలా శక్తివంతమైన గుణముంది. ఇక్కడ ఏం చేసేవారంటే 5 గింజల్ని దంచి 1 లీటర్ నీళ్లలో నానబెట్టేవారు. ఆ తర్వాత ఆ నీటిని తాగిపించడం వల్ల వాంతులయ్యి శరీరంలో ఉన్న విషం బయటకు పోతుందని నమ్మేవారు. ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ అనమాట. అలాగే కడుపు ఉబ్బరంగా అనిపించడం లాంటి సమస్యలకు కూడా కుంకుడుకాయ ఒక మంచి పరిష్కారంగా భావించేవారు. ఇక్కడ కూడా గింజల లోపలి గుజ్జుతో పేస్ట్ చేసి, కాకపోతే ఈసారి దాన్ని బెల్లంతో కలిపి ఇచ్చేవారట. రోజుకు 2 సార్లు. బెల్లం కేవలం రుచికోసమా లేక దానిక్కూడా ఏదైనా ఔషధ గుణముందా అనేది ఆసక్తికరమైన విషయం. ఇక్కడ మోతాదు చూడండి, 500 నుంచి 600 మిల్లీగ్రాములు. ఎంత ఖచ్చితంగా ఉందో కదా. దీని బట్టే తెలుస్తుంది మన పూర్వీకులకు ఎంత లోతైన అవగాహన ఉండేదో. సరే, ఇప్పుడు దాకా లోపలికి తీసుకునే పద్ధతులు చూసాం. కాని కుంకుడుకాయను కేవలం తినడానికే కాదు, శరీరంపైన అంటే బాహ్యంగా కూడా పూయడానికి విరివిగా వాడేవారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అందులోనూ ముఖ్యంగా గాయాలను మాన్పడానికి దీని పాత్ర చాలా పెద్దది. దీనికోసం చెట్టు బెరడును వాడేవారు. సుమారు 20 గ్రాముల తాజా బెరడును తీసుకొని 200 ml నీళ్లల్లో బాగా మరిగించేవారు. ఆ నీళ్లు పావువంతు అయ్యేవరకు మరిగించి ఆ వచ్చిన కషాయంతో గాయాలను శుభ్రం చేసేవారు. ఇదే గ్యాంగ్రీన్ లాంటి తీవ్రమైన సమస్యలకు కూడా వాడారంటే నిజంగా ఆశ్చర్యమే. అలాగే ఎగ్జిమా అంటే తామరలాంటి చర్మవ్యాధులకు కూడా కుంకుడుకాయ ఆకులతో ఒక అద్భుతమైన చికిత్స చేసేవారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే గింజలు కాదు, ఆకులను వాడుతున్నారు. ఒక 50 గ్రాముల తాజా కుంకుడు ఆకులను పేస్ట్ చేసి దాన్ని 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనెలో వేసి బాగా కాచేవారు. ఆ తర్వాత తయారైన నూనెను తామర ఉన్నచోట పూసేవారన్నమాట. ఇక చివరిగా హెర్పెస్ ఇంకా దీర్ఘకాలికంగా వేధించే దురద లాంటి వాటికి ఇంకో ఆసక్తికరమైన పద్ధతి ఉంది. ఈసారి కుంకుడుకాయ రసాన్ని నెయ్యితో కలిపి వాడారు. 100 మిల్లీలీటర్ల తాజా కుంకుడుకాయ రసాన్ని తీసుకుని దాన్ని 200 మిల్లీలీటర్ల నెయ్యిలో వేసి అందులోని నీరంతా ఆవిరైపోయే వరకు బాగా మరిగించేవారు. ఆ తర్వాత మిగిలిన ఆ ఔషధ గుణాలున్న నెయ్యిని గాయాలపై పూసేవారు. కుంకుడు రసంలోని గుణాలు నెయ్యిలోని చల్లదనం కలిసి మంచి ఉపశమనాన్నిచ్చేది. చూశారు కదా, ఒకే ఒక్క మొక్క, దానిలో ఎన్ని రకాల ఔషధ గుణాలున్నాయో. ఇది నిజంగా ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక గొప్ప వరం. ఒక్కసారి గుర్తు చేసుకుంటే గింజల గుజ్జుని నొప్పి, విషప్రభావానికి వాడారు. బెరడునేమో గాయాలకు కషాయంగా వాడారు. ఆకుల్నేమో తామరకు నూనెలాగా, ఇక రసాన్ని హెర్పెస్ కోసం నెయ్యిలో కలిపి, అంటే అరిష్టక చెట్లో ప్రతి భాగం ఒక ఔషధమే అన్నమాట. ఇప్పుడు ఆలోచిస్తే ఈ కుంకుడుకాయలాగే మన చుట్టూ మనకు మామూలుగా కనిపించే ఎన్నో మొక్కల్లో ఇలాంటి
అద్భుతమైన వైద్య రహస్యాలు ఇంకెన్ని దాగి ఉన్నాయో కదా. మన సాంప్రదాయ విజ్ఞానాన్ని తవ్వి చూస్తే ఇలాంటివింకా ఎన్నో బయటపడతాయేమో.